హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కాకరకాయ ఫ్రై. దీనినే కొంచెం డిఫరెంట్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చేద్దాం. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది మన కాకరకాయ ఫ్రై. దీనినే బిటర్ గార్డ్ అని కూడా అంటారు. కాకరకాయలు తీసుకున్న తర్వాత వీటిని ఫ్రెష్ వాటర్‌లో వేసి 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవటం కోసం ముక్కలు అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కొంతమంది కాకరకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కూడా కట్ చేస్తుంటారు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోండి. ఫ్రైకి ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్నట్టయితే ఫ్రై అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ముక్కలు అనేది చిన్నగానే కట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. మీరు డైరెక్ట్‌గా కాకరకాయ ముక్కలు చేత్తో వేసుకున్నట్టయితే ఆవిరి తగులుతుంది కాబట్టి ఇలా స్టెయినర్‌లో వేసి వేసుకోండి. ఇది ఒక మంచి టిప్ అండి. ఇలా స్టెయినర్‌లో వేసినట్టయితే ఆవిరి అనేది చేతికి తగలకుండా ఉంటుంది. ఇలా కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కదిలించకుండా ఉండండి. ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత స్టెయినర్‌తో ఇలా మిక్స్ చేయండి. కాకరకాయ ముక్కలు అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. ఎక్కువగా వేయించినట్టయితే ముక్క అనేది మాడిపోతుంది. ఫ్రై కూడా అంత కలర్‌ఫుల్‌గా ఉండదు. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. ఇలా కాకరకాయ అంతా వేగిన తర్వాత దీన్ని ఒక స్టెయినర్ సహాయంతోటి ముక్కలన్నీ కూడా తీసి ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్‌లో మిగిలిన కాకరకాయ ముక్కలు అన్నీ కూడా వేసి సేమ్ ప్రొసీజర్‌ని రిపీట్ చేయండి. కాకరకాయ రెసిపీస్ చాలా బావుంటాయండి. నా ఛానల్ పేజ్‌లోనే కాకరకాయ కారప్పొడి కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 4 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి వేయించుకోండి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. అదేంటో తర్వాత చెప్తాను చూడండి. పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లిపాయలను కూడా వేసి వేయించుకోండి. వెల్లిపాయలు వేయటం వల్ల కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పాటుగానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇదేనండి. ముందుగా గ్రీన్ చిల్లీస్, కరివేపాకును వేసి వేయించుకోవాలి. అప్పుడే గ్రీన్ చిల్లీస్ అనేది బాగా వేగుతాయి. నేను ముందే పల్లీలు వేసి వేయించాను. పల్లీలు ఇప్పుడు వేగినట్టయితే మాడిపోతాయి. అలా అని చెప్పి గ్రీన్ చిల్లీస్ వేసాం కదా! గ్రీన్ చిల్లీస్ అనేది వేగవు. అలాంటప్పుడు ఫ్రై అనేది అంత రుచిగా ఉండదు. కాబట్టి నేను ఈ గ్రీన్ చిల్లీస్‌ని సెపరేట్‌గా వేయించి ఇందులో వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకున్నప్పుడు ముందుగా గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకును వేసి వేయించుకున్న తర్వాత మాత్రమే పల్లీలు వేయించండి. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నట్టయితే పల్లీలు బాగా వేగి మాడిపోతాయి. ఫ్రై అనేది అంత రుచిగా ఉండదు. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి. ఇలా ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ముందే చెప్పాను కదండీ! ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఈ ఫ్రైలో వేయటం వల్ల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందని. అదేంటో కాదండి, పల్లీ కారప్పొడి. అదేనండి ఇప్పుడు వేశాను. ఇందులో ఏమేం మిక్స్ చేశానంటే పల్లీలు, నువ్వులు, ధనియాలు, దీంతో పాటుగానే కొంచెం ఒక లవంగ, ఇలాచీ, చెక్క ఇవన్నీ వేసుకొని ఒక పౌడర్‌లాగా చేశానండి. ఆ వీడియో అనేది పెట్టలేదు. డైరెక్ట్‌గా పౌడర్‌నే వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో చేశాను. అదే పౌడర్‌ని ఇప్పుడు వేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బావుంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల ఫ్రై అనేది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేయండి. ఇంతేనండి. చాలా సింపుల్, క్విక్ అండ్ ఈజీ కాకరకాయ ఫ్రై రెసిపీ. చాలా బావుంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. సేమ్ హోటల్‌లో ఎలా ఉంటుందో అదే స్టైల్‌లో ఉంటుంది. దీన్ని ఫంక్షన్స్‌లో కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. కాకరకాయ రెసిపీస్ చాలా హెల్తీ అండి. కాకరకాయ రెగ్యులర్‌గా తినటం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాకరకాయని వెరైటీస్‌లో చేస్తూ ఉంటారు. అందులో ఈ కాకరకాయ ఫ్రై ఒకటండి. నా ఛానల్ పేజ్‌లోనే కాకరకాయ పులుసు కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.